హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు వీడియో మన ఢిల్లీలోని ఒక అద్భుతమైనటువంటి మందిరం దగ్గరికి అయితే వచ్చేసాము. అదే లోటస్ టెంపుల్. తెల్ల తామరపు ఆకారంలో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి భవనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవి ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఇది 27 మార్బుల్స్ రకాలతో నిర్మాణమైనటువంటిది చేయబడినది. ఇది మనకు న్యూఢిల్లీలో ఉంది. లోటస్ టెంపుల్ చాలా మందికి ఇష్టమైన టెంపుల్. ఈ యొక్క టెంపుల్ కి, ఈ యొక్క మందిరానికి మనం లోపల వెళ్ళాలి అనుకుంటే ఎటువంటి ఒక్క రూపాయి లేకుండా మనం లోపలికైతే వెళ్తాము. అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. ఈ యొక్క లోటస్ టెంపుల్ ని మనమైతే గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టైమింగ్ అనేది చూసుకుంటే మనకి ఈ యొక్క మందిరం వచ్చేసి బహాయి ఉపాసన మందిర్ అని కూడా అంటారు, దీన్ని లోటస్ టెంపుల్ అని కూడా అంటారు. న్యూఢిల్లీలో మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం ఇది 8:30 అయితే మనకి ఓపెన్ అవుతుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు క్లోజ్ అవుతుంది. ప్రతి సోమవారం ఈ యొక్క మందిరం అనేటువంటిది బంద్ ఉంటది. లోపలికైతే వెళ్తున్నాం, మనకు ఫ్రీగానే ఎంట్రీ ఉంటది. ఇక్కడ లేడీస్ కూడా ఇక్కడ చెకింగ్ అనేటువంటి ఉంటది. మన లోటస్ టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు చూడండి ఎంత పెద్ద ప్రదేశం అనేటువంటిది ఉంది ఢిల్లీలో. అంత పెద్ద ప్రదేశంలో మనకి ఇది లోటస్ టెంపుల్ అనేటువంటిది. మనం ప్రశాంతంగా ఉండాలి, ఏకాగ్రతగా ఉండాలి, ధ్యానం చేసుకోవాలి అంటే ఈ యొక్క టెంపుల్లో మన మనసుని ఏకాగ్రతగా పెట్టుకోవాలి, మనం మంచి ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ యొక్క టెంపుల్ కి అయితే చాలా మంది వెళ్తూ ఉన్నారు. చూడండి, మనం అక్కడ జనాలను కూడా చూస్తూ ఉంటే చాలా మంది వెళ్తూ ఉన్నారు. చిన్న ఖాళీ కూడా లేదు, అక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ అనేక మతాల వాళ్ళు కూడా వచ్చారు, ఒక్కరని కాదు అనేక మతాల వాళ్ళు కూడా వచ్చారు. చూస్తున్నారు కదా, చాలా దూరంలో మనకి ఆ యొక్క తామరపు యొక్క ఆ మార్బుల్స్ తో ఏ విధంగా ఉంది ఆకారం అనేటువంటిది కూడా అక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మీరు కూడా ఒకవేళ ఢిల్లీ వెళ్తే గాన తప్పకుండా చాలా మంది చూసి ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు. నేనైతే ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడో దేశస్తులు వస్తూ ఉంటారండి. ఢిల్లీ సర్కిల్లో ఉండే వాళ్ళు కానీ, నాగాలాండ్ నుంచి కానీ చాలా మంది వచ్చారు. ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి కానీ ప్రతి ఒక్క దేశం నుంచి కూడా ఈ యొక్క లోటస్ టెంపుల్ చూడడానికి కూడా వచ్చారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ మనకు చాలా ప్రశాంతంగా మనం లోపల ఎటువంటి పూజలు పురస్కారాలు టెంకాయలు ఏముండవు అన్నమాట. ఇక్కడ ఏం కొట్టేది అనేటువంటిది ఉంటది ఈ ప్రార్థన మందిరంలో. ఓన్లీ మనకు ఏకాగ్రత ధ్యానం చేసుకొని బయటికి వెళ్లాల్సిందే. లోపల కూడా చూద్దాం రండి, ఎందుకంటే ఇలాంటి ఆకారంలో ఉండేటువంటిది ఎక్కడ మనకు కనిపించదు. ఇక్కడ మనకు ఇలాంటి టెంపుల్ అనేటువంటిది, ఇలాంటి మందిరం అనేటువంటిది ఎక్కడ కనిపించదు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా పైసలు కూడా వేయొచ్చు, ఏదో ₹1 ₹2 మనకి వేస్తూ ఉంటారు కదా. అక్కడ ఆల్రెడీ అక్కడ పబ్లిక్ మనకి ప్రజలు కూడా వేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మన ప్రజలు కూడా చూస్తున్నాం చూడండి, ఎంత మంచిగా మనకి వాళ్ళు ఒక లైన్ లో వెళ్తున్నారు. ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి కూడా మనకు ఒక బ్యాగ్ ఇస్తారు. ఇదే స్పెషల్ అండి. ఇక్కడ ఆ బ్యాగ్ లో మనం పెట్టుకోవాలి. ఆ బ్యాగ్ ని కూడా మనం అక్కడ తీసుకొని నేనైతే నా షూ అయితే వేసేసాను బ్యాగ్ లో. ఇక్కడ మా వాళ్ళు కూడా షూ కూడా వేస్తున్నారు ఇక్కడ వచ్చే వాళ్ళు. ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనకు అద్దాల మెడల్లో కూడా ఏ విధంగా వాళ్ళు అరేంజ్ చేశారు కూడా అది కూడా మనము చూస్తూ ఉన్నాము. లోపలైతే మందిరం అయితే చాలా బాగుంటదండి. ఇక్కడ ఫోటోలు కూడా తీయనియారు కానీ, ఎందుకంటే చాలా మందికి తెలవాలన్నట్టుగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ విధంగా లైన్ లో అయితే అక్కడ వెళ్తాము. ఇక్కడ లోపలికి చాలా మంది వస్తుంటారు కదా, ఒక 50 మందిని ఒక 20 మందిని చేసి పంపిస్తూ ఉంటారు లోపలికి. ఫోన్ మాత్రం అలో లేదు అని ఫస్ట్ చెప్పేస్తారు ఫోటోలో. చూస్తున్నాం కదా మందిరం ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఆ మందిరంలోని చూస్తూ ఉంటేనే చాలా మంది మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. బయటకు వచ్చేసాము. సో ఇలాంటి మందిరాన్ని మీరు కూడా చూడాలి అనుకుంటున్నారా? చూడండి, ఎలా అనిపించిందో వీడియోని మాత్రం కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మీరు కూడా ఒకవేళ ఢిల్లీ సర్కిల్లో ఉన్నట్లయితే మీరు తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే ఇలాంటి ప్రదేశాలను చూడాలి. తప్పకుండా ఇలాంటి అద్భుతాలైనటువంటివి చూడాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.